తెలివిగా ట్యాక్స్ ఎగ్గొట్టిన ఎన్టీఆర్, సీరియస్ అయిన కాగ్, నోటీసులు సిద్ధం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రవర్తన మీద కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అతని తీరుకు సంబంధించి కాగ్ అక్షింతలు కూడా వేసింది. వినోద రంగంలో సేవా పన్నుల చెల్లింపులలో జరిగిన అవకతవకల మీద కాగ్ ఒక ప్రత్యేక అధ్యయనం చేసి దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్కి అందించింది. ఇది పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కాగ్ నివేదికలో జూనియర్ ఎన్టీఆర్ సేవా పన్నుకు సంబంధించి చాలా అవకతవకలు చేశాడని పేర్కొంది. నాన్నకు ప్రేమతో అనే సినిమా విదేశాల్లో షూట్ చేయడం అనే వంక చూపిస్తూ దాన్ని ఎగుమతి సేవల కింద రాసేసి పన్ను ఎగవేశాడు ఎన్టీఆర్. దీని మీద కాగ్ చాలా తీవ్ర స్వరంతో రిపోర్ట్ అందించింది. నాన్నకు ప్రేమతో సినిమాలో నటించినందుకు ఆయన లండన్కు చెందిన వైబ్రాంట్ విజువల్ లిమిటెడ్ ప్రొడ్యూసింగ్ కంపెనీ నుంచి 7.33 కోట్ల రూపాయలను 2015లో పారితోషికంగా తీసుకున్నారని కాగ్ వెల్లడించింది. దీంట్లో మొత్తం ₹1 కోటి వరకు పన్ను కట్టాల్సి ఉండగా ఎక్స్పోర్ట్ ఆఫ్ సర్వీస్గా దీన్ని మినహాయించారు ఎన్టీఆర్ తాలూకా ఆడిటర్లు. దీని మీద వివరణ కోరుతూ ఎన్టీఆర్కి షోకాజ్ నోటీసు ఇవ్వబోతోంది. ఆర్థిక శాఖ రెవెన్యూ విభాగం దీనికి సంబంధించి పెద్ద లిస్టు తయారు చేసింది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా కూడా న్యూయార్క్లో చిత్రీకరించామని చెబుతూ రణబీర్ 83.43 లక్షల రూపాయల పన్ను మినహాయింపు పొందాడని కాగ్ తెలిపింది.